అని చెప్పి ఘంటాబద్ధంగా ఎవరైతే కేటీఆర్ గారు వాదించారో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా ఈరోజు గల్లంతయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సో ఏంటి కోర్టులో వచ్చిన ఈ సిచ్యువేషన్ తీర్పును బట్టి మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ముందుగా నేను చెప్పేది ఒకటి, కాటికి కాలు చాపే వయసులో కూడా ఈ పార్టీలో నాకు అన్యాయం జరిగింది, ఇక్కడ నాకు అసమ్మతి ఉన్నది, ఇక్కడ నాకు న్యాయం జరగలేదు, నా ఫ్యామిలీకి అకామిడేట్ చేయలేదు, నేను అన్యాయం జరుగుతూ ఉన్నది అనేసి ఈ వయసులో కూడా ఇన్నిళ్ళ రాజకీయ నేపథ్యాలను మర్చి నీ యొక్క మూలాలను మర్చి కూడా పార్టీ ఉన్నటువంటి పార్టీలను చేసినటువంటి సేవలను కూడా అన్నిటినీ మర్చి పక్క పార్టీలకు పోయినటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలకు మంచిది కాదు. ఇటువంటి చీడ పురుగులు ఎక్కడున్నా ఆ పార్టీలకు నష్టం చేకూర్చటోళ్ళు, ఎక్కడైనా నష్టం చేసే వాళ్ళు వీళ్ళు. ఇక్కడున్నా మంచి చేసింది ఏం లేదు, అక్కడున్నా మంచి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఒకటి, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నది. హైకోర్టు కొట్టేసింది కావచ్చు, హైకోర్టు కొట్టేసుడు అంటే అది తీర్పు చెప్పలేకపోయారు అంతే. కానీ ఇప్పుడు స్పీకర్ అనే వ్యక్తి రాజ్యాంగానికి ఒక సబార్డినేట్, ఆయన నిర్ణయం 100% తుది నిర్ణయమే. ఒక ప్రయత్నం ఏంది అంటే కోర్టు ద్వారా స్పీకర్ కు చెప్పించే ప్రయత్నం మా పార్టీ చేసింది, మా పిటిషన్ చేసింది. హైకోర్టు గతంలో చెప్పింది, హైకోర్టు చెప్పినా ఇంప్లిమెంట్ చేయలేదంటే రేపు పొద్దున సుప్రీంకోర్టు ఉన్నది. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉన్నది. ఇంకో కోర్టుకు పోతాం. ఒకటి ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే, ఒకటేమో సత్యకాలానికి పార్టీలు మారడం ఒక నీచమైతే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు 6 నెలలకే టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోయి పోటీ చేస్తాడు. అంటే ఇది కోర్టు అంటే లీగల్గా టెక్నికల్గా కోర్టులకు ఏదైనా ఇబ్బంది ఉన్నా జనాలు మాత్రం గమనిస్తున్నారు కదా, రాజకీయ విశ్లేషకులు మాత్రం చూస్తూ ఉన్నారు కదా. అంటే 100% ఇది తప్పు, అనైతికం అనేది ప్రజల్లో ఒక చర్చ ఉన్నది. రేపు పొద్దున 100% వీళ్ళ మిగతాలే రాకపోవచ్చు, 10 మంది రాకపోవచ్చు, దానం నాయందరి అయితే వస్తుందిగా ఖచ్చితంగా. బై ఎలక్షన్లో వస్తే ఏంది పరిస్థితి? ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ పార్టీని తిరగలేని పరిస్థితి. నాయకులు, స్థానిక నాయకులు ఊర్లలో కానీ నగరాల్లో కానీ వారి వారి ప్రాంతాల్లో తిరగలేకుండా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోని ఈ ప్రభుత్వం పతాక స్థాయిలో చేరింది వ్యతిరేకత అనేది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యతిరేకత ఉందా? 100% ఉన్నది. నేను చెప్పడమే కాదు, మీరు ఎక్కడైనా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా పోండి, మీరు మైక్ పెట్టండి, స్వచ్ఛందంగా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క హైడ్రా కాదు, మూసి సుందరీకరణ కాదు, రైతు బంధు ఎత్తేసుడు కాదు, అనేక అంశాల పట్ల వ్యతిరేకతతోని ప్రభుత్వం ఉన్నది. అయ్యో వీళ్ళెందుకు అసలు కేసీఆర్ ఎందుకు వదులుకున్నాము, వీళ్ళనెందుకు వీళ్ళ మాటలు నమ్మి మోసపోయినాం అనేసి ఒక రియలైజేషన్ ప్రజల లోపల ఉన్నది. ఈ సందర్భంలో ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏందనేది వాళ్ళు ఆలోచన చేసుకొని ఆత్మవిమర్శన చేసుకొని చేస్తున్నటువంటి ప్రచారము మేము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు వస్తూ ఉన్నాము, మమ్మల్ని స్వాగతిస్తారా లేదా అనేసి ఇటువంటి చర్చలు లేవనెత్తడానికి కారణమైంది. కాబట్టి గవర్నమెంటు సంవత్సరం కాకముందుకే 100% ఫెయిల్ అయింది అనే దానికి ఈ ప్రచారం ఒక నిదర్శనం. ఓకే. సో మరి ఇప్పుడు ఏంటి, మరి మీ గర్వ ఆఫీస్ అన్నట్టుగా మరి ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తే మళ్ళీ ఆహ్వానించే పరిస్థితి ఉంది? ఎందుకంటే ఆల్రెడీ మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ కడియం శ్రీహరి గారు మీ వైపు చూస్తున్నారని రకరకాలైనటువంటి విమర్శలు వస్తాయి. చూస్తారండి, ఇప్పుడు వాళ్ళంతా కూడా అవకాశవాదులు, ఖచ్చితంగా చూస్తారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవాలనేది చూస్తారు, వాళ్ళ నేచర్ అది. నేనేమంటున్నా, మా పార్టీ నేపథ్యం అంతా కూడా ఉద్యమాల నుంచి, కొట్లాటల నుంచి, పోరాటాల నుంచి పురుడు పోసుకున్నటువంటి పార్టీ. మా పార్టీకి స్వతహాగా నాయకత్వాన్ని బిల్డప్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. నాయకులను తయారు చేసినటువంటి, ప్రొడ్యూస్ చేసినటువంటి కారాగారం మా నాయకుడు. ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నేను చెప్తా. అంటే అప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమంటున్నా, రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ అవకాశాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేసి అభివృద్ధి ప్రధానంలో పోవాలి కనుక అవసరాల కోసం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోసగాళ్ళు ఎవడు, మందేవాడు, మనోడేవాడు అనేది ఒక క్లారిటీకి వచ్చినాము. పార్టీలో ఆ చర్చ ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత రివ్యూలో కూడా కరాఖండిగా చెప్పారు మా నాయకులు కూడా. మేము కూడా అదే విశ్వసిస్తున్నాం. పోయినోని ఎట్టు పరిస్థితుల్లో రానిచ్చేది లేదు. వాడు ఎవడైనా కానీ, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ, ఆయనతో ఎంత అడ్వాంటేజ్ అయినా కానీ పార్టీ పోయినోడు ఎట్టు పరిస్థితుల్లో రానిచ్చే పరిస్థితి లేదు. వెంకట్రావు గారు కానీ ఎవరైనా రానిచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా కూడా చెప్పులతో స్వాగతం పలుకుతారు తప్ప ఎవరిని తీసుకునే పరిస్థితి లేదు. మా పార్టీ ఒప్పుకునే పరిస్థితులు లేదు. మాకున్నది జనాల విశ్వాసం ఉన్నది. జనాలు వెల్కమ్ చేస్తారు, మేము పోతే స్వాగతిస్తారు.
కాబట్టి జనాల నుంచి లీడర్షిప్ను డెవలప్ చేసుకుంటాం. మా పార్టీకి చాలా మంది కార్యకర్తలు ఉన్నారండి, క్యాడర్ ఉన్నది, వాళ్ళని నాయకత్వాన్ని వెతుక్కుంటాం, తయారు చేసుకుంటాం తప్ప పోయినోన్ని అవకాశాల కోసం అటు ఇటు తిరిగేటోళ్ళని మాత్రం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఓకే, ఉప ఎన్నికలు కనుక వస్తాయనుకుని మీ అంటే మీ అంచనాలు తారుమారాయని, ఒకవేళ నిజంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? నేను అందుకే మీకు ఒక చిన్న లాజిక్ చెప్పిన. అంటే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు పోయారు. అవును, అందులో 10 మంది కాకున్నా ఖైరతాబాద్ అయితే అది కావాల్సిందే కదా, కావాల్సింది కంపల్సరీ, ఎందుకంటే ఆయన డిఫరెంట్ ఇష్యూ కాబట్టి. డిఫరెంట్ ఇష్యూ అది యాంటీ కాన్స్టిట్యూషన్ వాస్తవానికి. యాంటీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత 6 నెలలు గడవక ముందుకే కాంగ్రెస్ పార్టీలకు పోయినావు. మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ తోని పోటీ చేసినావు. ఎట్లా ఒప్పుకుంటది ఇది? ఏం లేదు, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఓడిపోతారనే భయంతోనే ఈ ప్రచారం అంతా లేవనెత్తిరు. ఓకే, అన్నగారు ఇది టెక్నికల్ థింగ్. ఏంటి ఏ పార్టీ నుంచి ఎవరైనా అంటే అసలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగే కార్యక్రమంగా అది కాకపోతే రాజ్యాంగ విరుద్ధం దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి నగేష్ గారు. మీరు దీన్ని సమర్థించే పరిస్థితి చేసుకోండి. సమర్థించట్లేదు అన్నగారు. ఎక్కడైనా సరే నేను యాజ్ ఎ యువతగా నేను ఇప్పుడు కొంచెం బియాండ్ ఎడ్లీ మాట్లాడతాము. కొత్త నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాల్సిందే. ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా సర్టెన్ టైం తర్వాత పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన కాన్స్టిట్యూషన్ ని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా న్యాయం చేస్తున్నట్టు. అవతల పార్టీలో వాళ్ళే, యువతల పార్టీలో వాళ్ళే, రేపు వేరే పార్టీలో వాళ్ళే అధికారం దిశగా వీళ్ళు మూవ్ అవుతున్న నాయకత్వానికి అసలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు. నాకు నా అండర్స్టాండింగ్ ఉంది అబ్జర్వేషన్ లో. కానీ నేను చెప్పేది ఏంటంటే, దానం నాగేంద్ర గారు ఎంపీగా గెలిచి ఉంటే బై డిఫాల్ట్ ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేయాలి. అలా పోటీ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అలా పోటీ చేయడం అది ఎథికల్ పాలిటిక్స్ కోణంలో మాట్లాడడం తప్ప రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు అది. ఎవరైనా ఇప్పుడు ఓ సిట్టింగ్ పొజిషన్ లో ఉండి అంతెందుకండి, మీరు కూడా సీఎం కావచ్చు. ఆఫ్టర్ 6 months యూ సపోజ్ టు సే నువ్వు కౌన్సిల్ లో మెంబర్ అయినా చూపించుకోవాలి, లేకపోతే లెజిస్లేషన్ మెంబర్ లాగైనా రావాలి. అది వేరే చర్చ. నేనేమంటున్నా, ఇప్పుడు అసలు దీనికి ఈ డిజైన్ టెక్నికల్ గా 100% రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే కాదంటున్నారు వాళ్ళు. అది రాజ్యపరంగా యుద్ధం అన్నది లేదు. ఒక అధికార పార్టీ, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ బీఫామ్ నుంచి గెలిచినావు, ఇప్పుడు ఇంకో అధికార పార్టీలకు వచ్చినావు. ఆ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాకుండా ఎట్లుంటది? ఎక్కడ రిజైన్ చేసి పోటీ చేయొచ్చు. అది కాదు కదా ఈడ జరిగింది. రిజైన్ చేయకుండానే అంటే ఏ ధైర్యం? ప్రజలు లేరా ఈడ? చట్టం లేదా? రాజ్యాంగం లేదా? రాహుల్ గాంధీ ఒక చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం నేను ప్రాణాయాలైనా అర్పిస్తా అంటాడు. ఇక్కడ జరిగేదేమో గిట్లుంటది. ఇదిగో అసలు ప్రజలకు టెక్నికాలిటీ తెలియాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారి పేరు డ్రాగ్ చేశారు కాబట్టి చెప్తా. ఓ సిట్టింగ్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ కంటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అనాలిసిస్ట్ గారు ఉన్నారు, లర్న్ పర్సన్ చూస్తూ ఉంటారు, వ్యూవర్షిప్స్. మీరు కంటెస్ట్ చేయొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీరు ఎలెక్ట్ అయిన తర్వాత యూ కెన్ రిజైన్ యువర్ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అలా ఉంటది తప్ప నువ్వు ఒక ఎంపీగా ఉండి వేరే పార్టీ మీద ఒకటే పార్టీలో ఉండి మీరు చెప్పినట్టు జరగచ్చు. అది నువ్వు పక్క పార్టీల నుంచి వచ్చి ఇంకో పార్టీలో వచ్చి పోటీ చేసి బీఫామ్ వేరే ఉంది కాబట్టి బీఫామ్ ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీ ఆ పార్టీ నుంచి నువ్వు మళ్ళీ పోటీ చేస్తానంటే అది కాదనేది చంద్రబాబు సర్వత్రా విమర్శలు వచ్చినాయి. ఎథికల్ గా మీ డెంట్ వేయొచ్చు కానీ కాన్స్టిట్యూషన్ అనేది దానికంటూ సపరేట్ ఏం బట్ యాంటీ కాన్స్టిట్యూషన్. ఒక పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకొని నా భార్యకు విడాకులు ఇయ్యక ముందుకే ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటా. ఇది ఇగో ఈ ఎమోషనల్ ఎమోషనల్ గా చిన్న అంటే ఒక కుటుంబానికి సంబంధించిందే చట్టం. నేను చెప్పేది ఒక కుటుంబంలోనే చట్టం ఒప్పుకోవాలంటే దాన్ని మీరు మసిపూసి మారేగాడు చేసి నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయండి. నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయండి. మీరు ఇప్పుడు ఒక కుటుంబం, నేను అనేది నా పర్సనల్, నా వ్యక్తిగతము. నేను ఇంకో భార్యకు నేను విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెళ్లి చేసుకుంటూ ఒప్పుకుంటా చట్టము. ఇలా ఎమోషనల్ అది కాదు ఇక్కడ. ప్రజలకు నువ్వు ప్రతినిధివి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దు. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ కోణం ఆ కార్నర్ ఉండి ఉంటే, వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయింది ఇక్కడ, ఆ ప్రిన్సిపల్ అనేది వైలేట్ అయిందని ఉంటే ఈ రోజు హైకోర్టులో వర్డిక్ట్ వేరే ఇప్పుడు జరగబోయేది అదే. బ్రదర్ కి నేను అదే చెప్పబోతున్నా. నేనేమంటున్నా అంటే అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే కాదు అది. ఇన్ఫాక్ట్ అది ఫ్రీడమ్ ఆఫ్ దేర్ ఆస్పిరేషన్ కూడా అనొచ్చు. అది ఇన్ఫాక్ట్ అది కాన్స్టిట్యూషనల్ రైట్, అది వాళ్ళది. రైట్ అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒప్పుకుంటున్నారు. నేను ఎందుకు ఒప్పుకుంటా? రైట్. ఉప ఎన్నికలు వస్తాయో లేదో మన కోడిశ్వర గారు చెప్తారు. మన నరసింహనాయుడు గారు నమస్తే అండి. నమస్తే నరసింహనాయుడు గారు, చూశారు కదా మరి ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ గతంలో దాదాపు